నమస్తే అండి. మనకున్న అతిపెద్ద దరిద్రాల్లో ప్రధానమైన దరిద్రం ఏంటంటే సోషల్ మీడియా అండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కంటే ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా తయారైంది. ఎక్కడో ఒక వార్త వచ్చింది, చిన్న వార్త. అల్లు అర్జున్ గారు రాజకీయ పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి. ఆ వార్తను ఆధారంగా చేసుకొని టీవీ డిబేట్లలో మెయిన్ స్ట్రీమ్ మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టేశారు. బాబా అలాగండి ఇలాగండి ఇంకేమీ లేదండి, దీని వెనక ఆయన ఉన్నాడండి, దీని వెనక నేను ఉన్నాడని చెప్పేసి. సో అల్లు అర్జున్ గారి టీం ఖండించారు. లేదండి బాబు, ఇంకా బోల్డ్ సినిమాలు ఉన్నాయి చేయాల్సినవి, అది ఇప్పట్లో అయ్యే పనేమీ కాదు, అలాంటి ఆలోచన కూడా లేదని చెప్పేసి టీం ఖండించారు. అది అయిపోగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చేసారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు. అప్పుడే వెంటనే ఒక మేధావి అయితే పేరు కూడా పెట్టేసాడు, ఊరు వాడ అని చెప్పేసి. అసలు గాలి వార్తలో ఎలాంటి సోర్సు లేకుండా అఫీషియల్గా ఎవరు అనౌన్స్మెంట్ చేయకుండా ఎక్కడో సోషల్ మీడియాలో ఎవడో ఒక చిన్న పోస్ట్ అయితే దాన్ని పట్టుకొని వీళ్ళ వ్యూవర్షిప్ కోసం, వీళ్ళ రెవెన్యూ కోసం రుద్దుడే. అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం అని ఒకరు, తెలుగుదేశం పార్టీకి నష్టం అని ఒకరు, లేదంటే తమిళనాడులో ఎలాగైతే విజయ్ గారు అధికారంలోకి వచ్చారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టంగానే ఈ మొదటిసారి అధికారంలోకి వచ్చేస్తారని ఒకరు. మీ విశ్లేషణ తగలట. ఎన్టీఆర్ గారు అఫీషియల్గా చెబుతారు, వస్తే సంతోషం, రాజకీయాలు పెట్టవచ్చు, ఎవరు వచ్చినా సంతోషమే, దాన్ని ఎవరు కాదనరు. కనీసం అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయనివ్వండిరా, వాళ్ళు చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీ బోర్డు విశ్లేషణ ఏం చేసినా పర్వాలేదు. ఇంకా ఏమీ లేదు అప్పుడే ఒకటి మించినోడు ఒకటి విశ్లేషణ. ఒకడు అంటాడు జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత సినిమా లేదంటాడు, ఒకడు అంటాడు అధికారంలో పార్టీ పెట్టంగానే ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పేసి ఒకడు అంటాడు. ఈ విశ్లేషణ తగలట. మీరు జర్నలిస్టులు ఎలాగయ్యారో మాకు ఇవాళకి అర్థం కాదు. ఒక వార్త వచ్చినప్పుడు కనీసం వెరిఫై చేసుకోండి. జర్నలిస్టులు కదా, సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఎవడెవడో మాట్లాడుతున్నాడంటే అది వేరే అంశం. అది వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవసరం లేదు. కనీసం ఇలాంటి అంశాలపైనైనా మీరు దిగజారిపోమాకంటారా. మీకంటే సోషల్ మీడియాలో కొద్దో గొప్ప ఏదో ఉన్న దాంట్లో వేసుకొని కాస్త అక్కడితో వదిలేస్తారా. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా మరీ దరిద్రం అయిపోయింది. దాన్ని పట్టుకుని నాకు 4 రోజులు బట్టి అదే డిబేట్లు అండి. దిక్మాల్ సౌట్లారా, పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు, అఫీషియల్గా ఆయనే ప్రకటిస్తారు. అప్పటిదాకా కాస్త ఆపుకుంటారా.